శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసము, కార్తీక పురాణము 16వ అధ్యాయము. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతములను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టి వారు రౌరవాది నరకాలు పొందుతారు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టెదరు. ఆ విధముగా నెల రోజులు ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధి యందు గాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించిపోతాయి, వైకుంఠ ప్రాప్తి కూడా కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నాడు నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన యెడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగుతుంది. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచి ఉంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమగును. ఆకాశ దీపం పెట్టువారు చాలిధాన్యము గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వాడును, లేక దీపం పెట్టిన వాని పరిహాసమాడిన వారును పెంచు జన్మ ఎత్తుదురు. ఇందుకొక కథ చెప్పేదను వినుము. ఋషులలో అగ్రగణ్యుడు పేరు పొందినటువంటి మతంగ మహాముని ఒక చోట ఆశ్రమమును ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము పూజలు చేస్తూ ఉండేవారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారములపై దీపము వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయమునకి ఎదురుగానే ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టెదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తురు రండి అని వాళ్ళందరూ కలిసి అడవికి వెళ్లారు. అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టుని మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దీనిపై చాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెళపెళమన శబ్దములు వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడిపోయింది. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూసి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించెను. అంతటా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యము ఉండుట చేత మదాంధుడని న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని, దుర్బుద్ధులు అలవడుట చేత వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక మెలిగి తిని, నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను ఆతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నత ఆసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండబెట్టేవాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేది వాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్నెవరునూ కూడా మందలించేవారు లేకపోయేది. నేను చేయు పాప కార్యములకు హద్దు లేకపోయినది. దాన ధర్మాదులు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గులైన పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకమును అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్షజాతి మొక్కై ఏకారణ్యమునందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోయితిని. ఇన్నాళ్లకు మీ దయ వల్ల స్తంభముగా నన్ను నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయు మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడు అని వేడుకొనను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యమునంది, ఆహా, కార్తీక మాస మహిమం ఎంత గొప్పది! అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదా? కర్రలు, రాళ్లు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి పొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపమునుంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మనుషులు అనుకొనుచుండగా ఆ పురుషుల మాట విని, నిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా? ఈ జగమునందు నెల్లరులకు నెటుల కర్మబంధము కలుగును
నశింపకుండును అని, అది నశించేదెట్లు, నా ఈ సంశయమునని పోగొట్టండి అని ప్రార్థించాను. అక్కడప్పుడు మునీశ్వరులందరూ తమలో ఒకడు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయములను తీర్చగల సమర్థులుగాన వివరించుడు అని కోరిరి. అంతా ఆ అంగిరసుడు ఇట్లా చెప్పుచున్నాడు. షోడశాధ్యాయ 16వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం శాంతి.